2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలు అయితే చేయడం జరుగుతుంది. అయితే అందులో ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి షాక్ అయ్యేటువంటి చట్టం ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతం దానికి సంబంధించిందే ఒక సవరణ జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి పిల్లలకి చెందకూడదు అనుకునేటువంటి ఉద్దేశంతో దాంట్లో కొన్ని సవరణలు అయితే చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్, ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. షాకింగ్ అండ్ ట్విస్ట్ అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పుడు మన తర్వాతి తరం ఏదైనా ఉంది అని అంటే మనం ఏది సంపాదించుకున్నా వాళ్ళకే వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాము, వేరే వాళ్ళకి ఎందుకు చెందాలని అనుకుంటూ ఉంటాము. కామన్ సెన్స్ థింక్ చేద్దాము, జనరల్గా చెప్తున్నాను. అలాంటి వాటి మీద ఒక చట్ట సవరణ చేసుకొని వచ్చి అది పిల్లలకి చెందదు అనుకునేటువంటి ఒక ఆలోచన వస్తుందని తెలుస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్, చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి, దానితో పాటు ఫర్దర్గా ఇది ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్కి పిల్లలకైతే షాకింగే వినేటప్పుడైనా సరే. ఈవెన్ మీరు నేను డిస్కస్ చేసుకునేటప్పుడే కింద కామెంట్ బాక్స్లో చాలామంది పెట్టేస్తారు కూడా. అవును సార్, అవును. మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్, ప్రాపర్టీస్ రెండు రకాలుగా ఉంటాయి నాగరాజ్ గారు. ఒకటి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, రెండవది సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ అంటారు. అంటే స్వార్జితమైన ఆస్తి, ఇంకొకటి పిత్రార్జితమైనటువంటి ఆస్తి అని రెండు రకాలు. ఇప్పుడు స్వార్జితమైన ఆస్తి అనుకోండి, తను ఎవరికైనా ఆ యొక్క ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ల్యాండే కావచ్చు, హౌస్ కావచ్చు, ఏదైనా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద కొన్ని సవరణ నేను చెప్పను, కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది మన మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దీని మీద చాలా లా ఆఫీసర్స్, పెద్ద మేధావులందరూ కూర్చొని దీని మీద రకరకాల చర్చలు జరిపిస్తున్నారు. అది తొందరలోనే కొద్ది నెలల్లోనే ఈ చట్టం అనేది పార్లమెంట్లో ఆమోద ముద్ర పొంది యావత్ భారతదేశానికి కూడా వర్తించే విధంగా ఒక చట్టం అనేది కొత్తగా రాబోతుంది. దాన్ని 2025 ఆస్తిక చట్టంగా చెప్తున్నారు. సో ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటంటే 4 తరాలు దాటారంటే ముత్తాత నుంచి తాతగారు నుంచి తండ్రి గారి దగ్గర నుంచి కొడుకు, 4వ తరంకి వచ్చేసరికల్లా ఇక్కడ ఏమవుతుంది, పుట్టుకతోటి అంటే బిడ్డ పుట్టిన మరుత్తర క్షణం నుంచి కూడా ఆ పిల్లడికి ఆ ప్రాపర్టీ మీద హక్కులు వస్తుంటాయి. ఇటీవల కాలంలో చాలా వేల రూపాయలకి పెరిగిపోయి కోట్ల రూపాయలకి వెళ్ళిపోయిన ల్యాండ్ యొక్క వాల్యూస్, మనిషి వాల్యూ కన్నా చెప్పాలంటే మనిషి వాల్యూ కన్నా ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయిన సందర్భాల్లో మానవతా విలువలు, కనీస బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ అన్నీ కూడా డబ్బు చుట్టూ, ల్యాండ్ చుట్టూ మాత్రం బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అటువంటి సంబంధాల్లో ఈ పుట్టుకతోటే ఎప్పుడైతే వారసత్వం వచ్చేసిందో ఆ ప్రాపర్టీని తల్లిదండ్రులు ఏదైనా అవసరాలు ఇచ్చి అమ్ముకోవాలనుకుంటే ఆ చిన్న పిల్లల యొక్క సంతకాలు కూడా అవసరం అవుతుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఆ పిల్లల సంతకాలు లేకుండా ఆ ప్రాపర్టీని అంటే వారసత్వంగా సంక్రమిస్తున్న ప్రాపర్టీని దాన్ని ఎవరికైనా అమ్మేయాలి, సేల్ చేయాలనుకుంటే తప్పనిసరిగా కింద యొక్క పిల్లలు, మనవరాల యొక్క సంతకాలు కూడా అవసరం ఏదైనా సందర్భంలో సేల్ చేయాలంటే. నెంబర్ 2 మరొక పాయింట్ ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో ఈ ప్రాపర్టీని వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలు కాస్త పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల చేత బలవంతంగా ఆ హక్కుని పూర్తిగా తమ వైపు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, పేరెంట్స్ని కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ముత్తాతలు ఉంటే తాతలు వీళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమాల్లో పడేసి ఆ ప్రాపర్టీ మీద నాకు హక్కు కావాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా వాళ్ళ ద్వారా గిఫ్ట్ డీడ్లని రకరకాల రూపంలో ఆ ప్రాపర్టీని తీసేసుకొని పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లోనూ. ఇలా 2 రకాలుగా ఉంటాయి ఈ యొక్క ప్రాపర్టీస్ని. రీసెంట్గా మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన దుర్ఘటన అయితే మరీ దారుణం. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ రూపంలో పిల్లలకు రాసిచ్చేశారు. పిల్లలు ఆ ప్రాపర్టీని అనుభవిస్తూ తల్లిదండ్రులను తీసుకెళ్ళి పట్టించుకోకుండా వాళ్ళకి కనీసం అంటే 60 ఏళ్ళు దాటిన వ్యక్తులకి వాళ్ళకి కనీసం ఉపాధి అంటే ఏంటి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఒక షెల్టర్ ఇవ్వాలి, మినిమం ఒక మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ ఇవ్వాలని కనీసం ఒక జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని రోడ్డున పడేసినటువంటి వాళ్ళు అనేక లక్షల కోట్లు ఉంటారు మన భారతదేశంలో. ప్రతిరోజు ఈ సందర్భంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆయనకు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ హోదా ఇచ్చారు. ఆర్డీఓ గారి దగ్గర రోజుకి కనీసం 10 మంది క్యూలు కడుతూ ఉంటారు కొత్త కేసులు. అంటే ఈ రకంగా పిల్లల చేత మేము వెలివేయబడ్డాం కాబట్టి మమ్మల్ని, మా యొక్క ప్రాపర్టీస్ని, ఆ పిల్లల్ని మరలా మేము ఏవైతే ఇచ్చేసాం ఆ ప్రాపర్టీని మరలా వెనక్కి తెప్పించమని చెప్పి కొత్తగా ప్రతిరోజు ఆర్డీఓ దగ్గర కేసులు ఎక్కువైపోయినాయి. అంటే కోర్టుల్లో కేసులు ఎక్కువైపోతేనే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కోర్టుకు రాలేదని చెప్పి ఆర్డీఓలు మన తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే ఆర్డీఓ గారికి పూర్తిగా అధికారులు ఇవ్వడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆర్డీఓ గారికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారంటే డైరెక్ట్గా ఆర్డీఓ గారిని సంప్రదించడం. ఇక మన తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అయితే ఇలా ఈ రకరకాలుగా కేసులు పెరిగిపోతున్నాయి. ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తిని అనుభవిస్తున్నారు తప్పించి పెద్దల మాత్రం పట్టించుకోకుండా రోడ్డున పడేసిన సంఘటనలు కోకొలలుగా జరిగిపోతున్నాయి. సో దీనికి ఇలా కాదు, దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పూర్తి ఒక విధి విధాన రూపకల్పనతో పిల్లల యొక్క పోషణ, పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే వృద్ధుల యొక్క
పోషణాభారం, అదేవిధంగా వాళ్ళ మంచి చెడులు ఏదైనా వాళ్ళని చూసే అవకాశం, ఒకవేళ ఏదైనా సందర్భాల్లో పిల్లలకి మాత్రం ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినా ఎట్ ఎనీ టైం మరలా ప్రాపర్టీని వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులను కల్పిస్తూ, అదేవిధంగా ఆ ప్రాపర్టీస్ అంటే అది కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లల యొక్క సంతకాలు లేకుండా ప్రాపర్టీస్ అమ్మే సందర్భాల్లో కూడా మ్యాండేటరీ చేస్తారు. పిల్లల యొక్క సంతకాలు ముఖ్యంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని అమ్మేటప్పుడు అక్కడ ఒక బాక్సులు పెట్టి ఖచ్చితంగా ఒక ఆప్షన్ పెట్టి ఖచ్చితంగా ఎంతమంది ప్రాపర్టీస్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేస్తే తప్ప అక్కడ ఆ ప్రాపర్టీ పిల్లలకి వారసులు ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరూ సంతకాలు పెడితే కానీ డాక్యుమెంట్ సంతకాలు ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ లేకుండా ఇలా ఒక పటిష్టమైనటువంటి ఒక పూర్తి విధి విధానంతో ఉన్నటువంటి ఒక చట్టాన్ని ఏర్పరుస్తున్నారు. దీని మీద చాలా వరకు ప్రతి కోర్టులు కూడా దీని మీద డాక్యుమెంట్స్ వెళ్ళి అంటే దాని కరెక్షన్స్ కానీ కొత్త ఐడియాలజీ కూడా ఇమ్మని చెప్పి రావడం కూడా జరిగింది. 2 years నుంచి దీనికి సంబంధించి రకరకాల సమీకరణాలు, చేర్పులు, మార్పులు అనేకం జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవి ఇంకా ఫైనల్గా ఇప్పుడు చట్టం రూపకల్పన చేసినప్పుడు ఒకసారి పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయిన తర్వాత అది ఎప్పుడైతే రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందుతుందో అది చట్టంగా రూపొందుతుంది. సో ఇదంతా టైం అని మేము అనుకుంటున్నాం. అంటే కొద్ది నెలల్లోనే ఈ చట్టం దేశవ్యాప్తంగా వీలైతే నెక్స్ట్ ఇయర్ April 1 నుంచి కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చట్టం అమల్లోకి వస్తే డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధుల సంరక్షణ, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క పింఛను, వాళ్ళ యొక్క పూర్తి బాగోగులు, అంటే పిల్లల యొక్క బాధ్యత, వాళ్ళు కేవలం మనకి ఒక దేహాన్ని ఇవ్వడమే కాకుండా మన ఆస్తులు కూడా ఇచ్చి వాళ్ళని పెంచినప్పుడు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయకుండా వాళ్ళని రక్షించుకునే విధంగా, అదేవిధంగా ఈ వారసత్వపు ఆస్తులకు సంబంధించి ఎటువంటి గొడవలు లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రాపర్టీస్లో. ఇప్పటికే ఆధార్ కార్డు లింక్ పెట్టి చాలా వరకు ప్రాపర్టీస్ని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చారు. అది ఓవర్ నైట్ ఏది కూడా జరగదు కాబట్టి కొద్ది సంవత్సరాల్లో ప్రయోగాత్మకంగా ఇప్పుడు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో తొందరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఈ ప్రాపర్టీ విషయాల్లో, ఆస్తి గొడవలు, ఆస్తి తగాదాల విషయంలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించి పూర్తిగా ఒక సిస్టమ్ కానీ ఫామ్ అయినట్టయితే ఈ స్థిరాస్తి విలువలకు సంబంధించి, స్థిరాస్తి గొడవలకు సంబంధించి గొడవలు లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. బట్ ఇది ఏ విధంగా ఆమోదయోగ్యంగా ఉంటుందో అనేది మాత్రం వేచి చూడాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.